కాలుతుంది గాయస్. ఏడ పాములు వస్తాయి ఈ పక్క. నాకు ఇదేందో కళ్ళలో దోమలు పడుతున్నాయి. లైట్కి దోమలు అన్నీ వస్తానట్టున్నాయి. ఆడదోమలు లేదా ఆడదోమలు పడతాయి, ఆకర్షిస్తాయి. అదంతా అప్పుడండి. ఆడదోమలు ఆకర్షిస్తాయి. గాయస్ చూసుకోవచ్చు మీరు, ఈ చుట్టుపక్కల చెట్లే ఉండడం వల్ల ఈ దోమలు అనేటివి ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. మనం లైట్ ఫోకస్ పడుతుంది కదా, లైట్కి మన బైక్ లైట్కి వచ్చేస్తున్నాయి అవన్నీ బాగా. మీకు కనిపిస్తుందో కనపడలేదో చూడండి. ఎందుకు మంచిగా పాప మొత్తం చూడొచ్చు గాయస్. అది గాయస్ సంగతి. మొత్తానికి అయితే మన నైట్ వీడియో కంట్లో అయితే పడింది అప్పటి నుంచి. గోదావరి గట్టు పైన చిన్నారి చిలక ఉంది, చిలకమ్మ మనసులో వెలిసి ఉంది అయితే ఎర్రమ్మ చిలక. తర్వాత నాకు రాదు గాయస్, ఇదే దరిద్రంగా పాడాను అనుకుంటున్నా. ఏమనుకోకుండా వినేసాడు ఒకసారి. మరైతే ఇంకెందుకు భయము, రిస్క్ చేయాలి హ్యాపీనెస్ కావాలంటే. ఏం చేద్దామంటావు ఇప్పుడు? మరి క్యాంపింగ్ ఎక్కడేద్దాం? ఇప్పటివరకు ఇంతవరకు లొకేషనే దొరకలేదు గాయస్. ఆ ఒక్క లొకేషన్ చూపించాను, ఆ లొకేషన్ అయితే నేను యాక్సెప్ట్ చేస్తలేడు. ఎందుకు దారి పొడుగుకు అదే స్టోరీ చెప్తున్నాడు, ఇంకో లొకేషన్ చూద్దాం, ఇంకో లొకేషన్ చూద్దామని. ఇంత చీకటి అయితే అవుతుంది, మీకు కనిపిస్తుంది కదా ఎంత చీకటి అయిందో. ఇంత చీకటి అయినా కానీ ఇంకా లొకేషన్ కోసము సర్చింగ్. అడివే చీకటి అయిపోయింది మొత్తం. అక్కడ ఏదో లైట్లు కనిపిస్తున్నాయి మాకు అక్కడక్కడ. చెప్పాను కదా వెళ్ళేటప్పుడు చెప్పాను కదా, కొండ ప్రాంతాలలో అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న పల్లెలు ఉన్నాయి. ఆ పల్లెలు లైట్లే అవి. అదే ఆ గాలి సౌండ్ అట్లా వస్తుంది, దానికి భయపడతారు ఏందో ఉన్నది. ఇటువంటి గాయస్ ఈ టైంలో కూడా ఎవరో రైతు అక్కడ కోస్తున్నాడు గడ్డి. ఆయనకు లేని భయం మాకు భయం ఉంది. ఉండు గాయస్, ఉన్నా గాయస్ చూసుకోవచ్చు, ఏదో సౌండ్లు వస్తున్నాయి చూడండి. ఎందుకు ఆగిపోయినా వచ్చామండి, మూవ్ చేస్తే వస్తాను. ఎందుకట్లా మూవ్ చేస్తే వస్తుందా? ఉన్నది ఒక్కటే జిందగీ, తర్వాత నాకు రాదులే. యాక్చువల్లీ ఈ ఊర్లో నేను ఏమన్నా పాలు అడుక్కుందాం అనుకుంటున్నా. ఆవు పాలు, దయచేసి పాలు అంటే ఆవు పాలు. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఎందుకంటే తలకాయ వస్తుంది బాగా. ఇక్కడ పాల ప్యాకెట్లు దొరకమంట, షాపులు లేవు, అందరి దగ్గర ఆవులే ఉన్నాయి. నేను ఎవరో ఒక ఇంట్లోకి అయితే ఎవరినో ఒకరిని అడిగి రిక్వెస్ట్ చేసి అయితే ఈరోజు పాలు అయితే వాళ్ళ దగ్గర ఆవు పాలు కలెక్ట్ చేసుకుని టీ పెట్టుకొని తాగుతాం. చూద్దాం. ఇస్తారంటావా పాలు అడిగితే? ఇస్తారా? ఇంకా మరి పాల ప్యాకెట్ లేనప్పుడు ఏం చేస్తాం? పల్లీలోకి అయితే వచ్చేసాము. ఈ పల్లీలో ఎవరిని ఆవు పాలు అడగదాము. ఇక్కడ చూడండి ఆవులు ఎక్కువ ఉన్నాయి ఈ పల్లీలో. ఫస్ట్గా 1 hour later. వెళ్తాము ఈరోజు క్యాంపింగ్ చేయడానికి. లొకేషన్ మొత్తం చాలా గుబురుగా ఉంది. సో ఏం జరుగుతుందో చూడాలా. నైట్లో దయ్యాలు వస్తాయంటవా? వాడైతే లొకేషన్ చేంజ్ చేసేసాడు దెబ్బకి. ఆ లొకేషన్లో వేద్దాం అనుకుంటే అస్సలు ఒప్పుకోలేదు. సో ఇక్కడ ఒక లొకేషన్కి తీసుకొచ్చాడు, చూద్దాం ఎక్కడ. ఆల్రెడీ వర్షం పడింది, అందుకనేసి మాకు కూడా క్యాంపింగ్ కొంచెం లేట్ అయింది. ఎందుకంటే వర్షం పడింది ఇక్కడ ఆల్రెడీ. అయితే అందుకనేసి మాకు కూడా కొంచెం క్యాంపింగ్ అయితే లేట్ అయింది. ఇప్పుడు కూడా తుంపర పడేటట్టే ఉంది. తుంపర పడిందంటే సో అందుకనేసి రోజు ఎట్లన్నా కానీ లొకేషన్లో అయితే క్యాంపింగ్ చేద్దాం.
ఏవేవో ఉన్నాయి ఇక్కడంతా కనిపిస్తున్నాయి. ఏమైనా కానీ గాయస్, మనం సిటీలో ఉండి 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 ఒకసారిగా ఇట్లాంటి అడవులలోకి వచ్చి మనం క్యాంపింగ్ చేయాలంటే కొంచెం అయితే భయంగానే ఉంటుంది. ఇక్కడ పల్లెల్లో ఉండేటోళ్ళకి ఏంటంటే వాళ్ళ పొలాలకి అక్కడంతా వెళ్ళి వాళ్ళకి ఎట్లనో తెలుసు కాబట్టి ప్రాంతం అంతా అంత భయం ఉండదు. సో మనలాంటి వాళ్ళకైతే తప్పకుండా అయితే భయం అయితే ఉంటుంది. చూద్దాం. చూసారు కదా అక్కడ ఎన్నో ఉంది ఊరు. చలో అపాటే తరపు కొంచెము అది ఇప్పు. కిరణా, ఎట్లుంది క్యాంపింగ్ నైట్లో? ఏమన్నా భయం వేస్తుందా? నాకైతే భయం అనిపించలేదు ఇక్కడ. గాయస్ చూసారు కదా, ఇక్కడ చూడండి మేము లోకల్ గాయస్ తెచ్చుకున్నాము. నైట్లో క్యాంపింగ్ ఎట్లుంటుంది? చాలా లొకేషన్లు చూసాము, కానీ కొంతమంది మాకు భయపెడుతున్నారు. ఇట్లాంటి లొకేషన్లలో ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు, ఈ లొకేషన్లు మంచివి కాదు, అవి ఇవి అనేసి భయపెడుతున్నారు. అందుకనేసి ఈరోజు సరే ఒక్కొక్కసారి మనం కూడా కొంతమంది మాట వినాల్సి వస్తుంది. సో మనం కూడా విని ఈరోజు కొంచెము అంత డేంజరస్ ప్లేస్ అయితే కాదు వచ్చాము ఈ లొకేషన్కి. నేనే చెప్పేస్తున్నాను అంత డేంజరస్ ప్లేస్ కాదని. భయపడ్డావా? మరి ఇంతగానే భయపడతాడు సార్. ఓకే దీని మీద అది కూడా వేసేద్దాం బా, ఎల్లుడిదా మళ్ళీ మళ్ళీ కాయం పని మనకు కాబట్టి వేసేది ఏం చేద్దామా? పైన వేసుకున్నా వర్షం రానుకున్నా కాడుతో పని లేదా? అంతే ఇదేనా? మచ్చా మన బ్యాగ్ ఎత్తు మచ్చా పెడతా ఇటు పెడదాం లోపలికి పోతా లోపలికి పో. అంతేనా? ఎక్కడా చలో గైస్, మొత్తానికి అయితే టెంట్ రెడీ చేసుకున్నాము. నువ్వు వేస్తా ఇది పెట్టా. మొత్తానికి అయితే సెట్ చేసాం గైస్. గాలి వస్తుంది, చల్ల గాలి వస్తుంది. వెనకాల పాము కూడా వస్తుంది. మరి ఎందుకు అంత భయం ఎందుకు? కొనుక్కుంటా ఇప్పుడు ఏం తిరిగి తీసుకుందా అదాం అప్పుడే పనుకుంటే ఎట్లా? చలో గైస్, లోపలైతే అన్నీ సర్దుకుంటున్నాము ఒకటే. వర్షం కూడా వచ్చి అయిపోయింది, అందుకనేసి పట్ట పెద్దగా పైన ఏం కట్టలేదు, ఓన్లీ కింద మాత్రమే కప్పుకున్నాము. పైన అయితే అవుతుంది. రెండు లేదు ఏం లేదు, అన్నీ దొరకాలంటే దొరకవు కదా. చూసారు కదా గైస్, ఈరోజు నైట్ క్యాంపింగ్ ఇక్కడ వేసాము. ఎందుకురా అంటే వెన్నెల అయితే కొంచెం ఎక్కువనే ఉంది. చలో గైస్, ఇప్పుడైతే మనము ఫస్ట్ టెంట్ అయితే రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మంట వేసుకొని ఫస్ట్ అయితే టీ పెట్టుకున్నాం. మనకైతే నొప్పి వస్తుంది తిరిగి రండి. కట్లు అయితే కావాలగా, గ్యాస్ అయితే లేదు. దీంతో మంట ఉంటుందా? ఏం తాము అయిపోయినాయి, తాము అయిపోయినాయి. వర్షం పడింది కదా, మండుతుందా లేదా అనేసి తేమ అయితే ఉంది. చూద్దాం. నా దగ్గర పేపర్లు ఉన్నాయి, పేపర్లు వేసి మంటేస్తాను. గాయస్, చాలా మంది ఏం చేస్తారంటే అందమైన పల్లెటూరుని వదులుకొని ఏదో సిటీ లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అనేసి సిటీ వైపు చూస్తున్నారు. నిజం చెప్పాలంటే పల్లెటూరు లైఫ్ చాలా అందంగా ఉంటుంది.
చాలా ప్రశాంతంగా ఆ నేచర్ ని చూస్తూ బతికేయచ్చు. నన్ను అడిగితే ఏ టెన్షన్ లేకున్నా ఏదో ఒక పని చేసుకొని హ్యాపీగా లైఫ్ ని అయితే లీడ్ చేయొచ్చు. సిటీ లైఫ్ అయితే ఎలా ఉంటుంది తెలుసా? టెన్షన్స్, ప్రెజర్స్, వీటితో పాటు అనారోగ్యంతో చాలా బాధపడి ఏంటి బతకాల్సి వస్తుంది అన్నమాట. సో పల్లెటూరు లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ బతకడం మంచిది అంట. నేనైతే నా చిన్నప్పుడు ఎన్నో సార్లు పొలాల కాడికి వెళ్ళి పడుకున్న రోజులు ఉన్నాయి. సో ఆ ఫీల్ అయితే భలే ఉంటుంది అనమాట. పైన నక్షత్రాలు చూస్తూ వాటిని లెక్క పెట్టుకుంటూ ఆ ఫీల్ అయితే భలే ఉంటుంది. సో ఈ రోజు ఈ క్యాంపింగ్ లో నాకు మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ అయితే ఎదురైంది. సో చందమామను చూపించాను కదా ఇద్దరు దాకా, అసలు వెన్నెల అయితే భలే ఉంది. మాకు దగ్గర చాలా సేపటి నుంచి అయితే వర్షం కంటిన్యూగా పడతా ఉండే. జస్ట్ ఇప్పుడే కొంచెం ఆగింది వర్షం పడడం కూడా. మేము క్యాంప్ వేసుకోవడానికి వర్షం తగ్గింది అనే ఆనందం కన్నా కొన్ని రోజుల నుండి కంటిన్యూగా వర్షం పడుతుంది కదా, అది మనందరికీ తెలుసు. సో మన 2 తెలుగు రాష్ట్రాల్లో పాపం జనాలు అయితే పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ వర్షానికి. పాపం కొన్ని చోట్ల అయితే ఇండ్లు మునిగిపోయినాయి, మనుషులు చనిపోతున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. సో మనం ఏం చేయలేము. కొన్ని సార్లు ప్రకృతి వైఫల్యాలు అలా ఉంటాయి. సో మన వంతు మనం ఏం చేయాలి? సేఫ్ గా ఉండాలి, అందరూ సేఫ్ గా ఉండాలని కోరుకుంటున్నాను. నేను కూడా ఈ మధ్య చాలా వీడియోలు చూసాను నేను. అందులోనూ విజయవాడ ప్రజలు మాత్రము చాలా ఇబ్బంది పడుతున్నారు పాపము. నిజంగా ఆ వీడియోలు చూస్తుంటే కొంచెం ఆ సిచ్యువేషన్ లో మనం ఉంటే ఎలా ఉంటుంది అనేసి కొంచెం బాధ అనిపిస్తుంది. సో మనమైనా చేసేది ఏముంది? మన వంతు దేవుణ్ణి అయితే కోరుకుందాం, అందరూ కొంచెం కోలుకోవాలి, కొంచెం వర్షం తగ్గాలి అనేసి. సో గైస్, మనం చేసేదైతే ఏముంది? సో మనం చేయాల్సింది మనం చేయాలి. ప్రకృతిని కాపాడుకుందాం, ప్రజలను అయితే బతికించుకుందాం. సో వీడియో లాస్ట్ వరకు చూసి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దగ్గరలోనే ఒక పల్లి ఉంది. ఆ పల్లిలో అయితేనే ఏదో నాటకం వేస్తున్నారంట ఈ రోజు రాత్రికి. సో అదే మన వీడియోలో బ్యాక్గ్రౌండ్ మీకు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది. సో అడ్జస్ట్ చేసుకొని ఈ వీడియో కొంచెం చూసేయండి. సో గైస్, మనం ఇప్పుడైతే చలి పెడుతుంది కదా, వర్షం పడింది. వర్షం దెబ్బకి చలి పెడుతుంది. అందుకనేసి మంట అయితే వేసుకున్నాము. ఎందుకంటే మనకి ఫస్ట్ మంట ఉంటే దీనివల్ల ఏమంటే పాములు పాడి ఈ చుట్టుపక్కల రావు. సో అందుకనేసి మంట వేసుకున్నాము. మంట అయితే చాలా సేపటి తర్వాత మంట వేసినాము. ఫస్ట్లో అయితే అవ్వలేదు. ఎందుకు అవ్వలేదో మీకు తెలుసా? చెప్పాను కదా ఆల్రెడీ మీకు. హలో గాయస్, ఈరోజు అయితే మనకు స్నాక్స్ ఇది. ఈరోజు నైట్కి ఏందో చెప్పండి మీరు. దాంతోనే పడి కాలుతుంది అది. చూడండి గాయస్, మంట అయితే వేసాము. అవ్వ ఈరోజు తగ్గేదే లేదు అన్నట్టుంది వ్యవహారం. ఇదో మనం వచ్చినామంటే నువ్వు ఆ పేర్లు వద్దు. కాదు, దయ్యాలు ఉన్నాయాడా? లేవులే. మళ్ళీ ఎందుకు భయపడతావు నువ్వు? భయం లేదు, అస్సలు భయం లేదు. అసలు ఇప్పటి వరకు చూడు, ఇంత ప్రశాంతంగా ఉంది, ఇంత మంచిగా ఉంది. ఇప్పుడు నీకు ఏడ దయాలు ఉన్నాయి చూడు, ఇంత అసలు వెన్నెలు చూడు. గాయస్, మన కంకి చూడండి ఎట్ అయిపోయింది. మన మొక్కజొన్న కంకి ఉడికిపోయింది గాయస్, చూడండి మీరు. మనం చూసాను, అప్పుడే చూసాను, ఇప్పుడు చూస్తాను. కింద గాయస్, కట్లు అయితే అయిపోయినాయి ఇక్కడ మొత్తము. మనమైతే కట్లు ఎతకచ్చుకుందాం. ఇప్పుడు కట్లు ఎతకచ్చుకొని మంట అయితే ఇంకా వేద్దాము. కట్లు ఎక్కడున్నాయో వెతకాలి ఫస్ట్. అంతా పెద్ద పెద్ద కట్లు ఉన్నాయి కానీ చిన్న చిన్నవి అయితే లేవు. వర్షం పడడం వల్ల గాయస్ కట్ల మీద కూడా బాగా ఇదైపోయింది. అందుకనేసి అవి మండట్లేదు మంచిగా. ఏంటున్నాయి బాగా కట్లే లేవేడా. ఇదేంది ఎట్లాంటివి వేస్తే అట్లా. చలో ఈ కట్టిన ఒకదాన్ని వాడదాం. చూడండి మన క్యాంప్ ఏడుందో. ఎట్లుంది మన క్యాంపు? ఓ నీ వెనకాల చూడు, ఏంది అది? కుక్కనా? ఇప్పుడు ఈ అమ్మ నేనేందో కళ్ళు చూడు, కళ్ళలోకి పడతాంటే అది నేను ఏందో అనుకుంటే. చలో గాయస్, ప్రస్తుతానికి ఇది పెద్ద కట్ట ఒకటి తీసుకుందాము. దీన్ని నైట్ అంతా ఈరోజు నానుద్దాం దీంతోనే. గాయస్ చూడండి గాయస్, అమ్మ ఏందో పరిగెత్తుంది రాడా.
మొక్కజొన్న కంకి తిన్న నువ్వు అసలు ఎత్తుకుంటుంది టేస్ట్. ఏమైంది గాయస్? మంచిగా కామెడీ చేస్తున్నాడు. ఇంకా వెళ్ళిపోదాం మా ఇంటికి, అయిపోయింది కదా వీడియో. పొద్దున్నే లేచి మళ్ళీ వద్దాము కావాలంటే అని చెప్తున్నాడు. నైట్ మొత్తం క్యాంపింగ్ అంటే కంపల్సరీ నైట్ మొత్తం ఇక్కడే స్టే చేయాలి. చూడండి గాయస్, ఇంటికి వెళ్ళిపోదాం కెమెరా ఆఫ్ చేసి అంటున్నాడు. మరి ఇట్లా భయపడితే ఎట్లా? నేను ఇట్లాంటి క్యాంపింగ్ ఏడా చూడలేదు గాయస్. మీరు కూడా ఏమన్నా చూసారా లేదో ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఒకసారి తిని చూస్తా. ఇదైతే కాలిపోయింది. నా ఫోటో వస్తుందా? సరే గాయస్, అయితే చూపిస్తాను. సరే ఓకే గాయస్, చూడండి మీకు కనిపిస్తుందో లేదో. నాకైతే కనిపిస్తుంది గాయస్. అయితే అది వెరీ గుడ్. చూసారు కదా? ఒకసారి తిని చేద్దాం. బాగుంది బో కాలుతుంది గాయస్. వేయిందండి నైట్. రెడీ ఏడ పాములు వస్తాయి ఈ పక్కన. ఏమి రావాలి పగల పగల గాయస్, నాకైతే నవ్వు ఫుల్గా వస్తుంది. రాత్రి అయ్యే కొద్దీ ఈ పక్క కళ్ళల్లో భయం కనిపిస్తుంది. వర్షం పడింది గాయ. ఈ వర్షానికి దీనికి మొక్కజొన్న కంకి కాల్చుకొని తింటుంది. పొగలు చూడండి చూడండి. వస్తుందా? లేదు పొగలు రాలేదులే, కనపడ్డంలే. బాగుంది. అక్కడ టమాటా కనపడుతున్నాయి బాగా. అమ్మా, ఈ వీడియో చూస్తా అంటే శివుడు కనపడుతున్నారా గాయస్? నిజంగా చూడా? అవుతా చూడా గాయస్, చూసారా? మా వాడికి భయం అయింది. ఈరోజు యాక్చువల్లీ అమావాస్య పౌర్ణమి అంట. ఈరోజు పౌర్ణమి. సో మా వాడు దీనికి భయపడి ఏమంటున్నాడు చూడండి. శివుడు కనిపిస్తున్నాడంట. మరి ఇంట్లో అయితే ఎట్లా చెప్పు నువ్వు? చూడు ఎక్కడ కనిపిస్తాడు నీకు శివుడు. ఆడు చూడు. సి గాయస్, ఏ పక్క ఆ పక్క కన్ను నీకు కనపడిందా? నీకు కనిపిస్తుందిలే. చలో గాయస్, ఈరోజైతే మనము ఈ మంట బాగుంది కదా. మంటతో చూడండి ఎట్లయితే బంచి కాలింది కదా. బాగుంది, టేస్ట్ కున్నాం. చలో.